ప్రాణం తీస్తున్న మనస్పర్ధలు, కుటుంబాలను కూల్చేస్తున్న అనుమానాలు, తల్లిదండ్రులు గర్భశోకం తప్ప మరేం మిగలటం లేదు. 25 ఏళ్లు కనీ పెంచిన వారికి దిక్కులేదు. తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహమై 10 నెలలే అవుతోంది. కానీ భార్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తల్లిదండ్రులు అంటున్నారు. ఇంతకీ ఏమైంది? కొత్త జంటకు ఏ సమస్యలు వచ్చాయి? ఏకంగా యువకుడు ఆత్మహత్య చేసుకునేలా దంపతుల మధ్య వచ్చిన గొడవ ఏంటి? భార్యకు ఇంటి ముందు వ్యక్తికి సంబంధం నిజమేనా? యువకుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు? పోలీసులు ఏం నిర్ధారించారు? పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, అంతలోనే విషాదం. భార్య పద్ధతి నచ్చలేదంటూ భర్త ఆవేదన. ఇంతకీ ఆ భార్య చేసిన తప్పేంటి? తాజాగా మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. అందనాలపాడు గ్రామ పరిధిలోని శీతల తండాకు చెందిన ధరంసోత్ సురేష్ అనేటువంటి వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలై ఆత్మహత్యకు కారణమయ్యాయన్నారు కుటుంబ సభ్యులు. సురేష్కు 10 నెలల క్రితం ఒక యువతితో వివాహం జరిగింది. వివాహం అనంతరం దాంపత్య జీవితంలో కలహాలు నెలకొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఆంగోత్ సాయి అనే వ్యక్తితో ఇతని భార్యకు వివాహేతర సంబంధం ఉందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు మృతుడి తండ్రి తెలిపారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సురేష్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. భార్య ప్రవర్తన కారణంగా సురేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని అన్నారు. అందువల్లే ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడని మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు, బంధువులు పెద్ద సంఖ్యలో మృతుడి ఇంటి వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో రోజు డైలీ కారం మిల్లలో ఇద్దరు కలిసిపోతారు పనికి. వారి సంకల్పం పెట్టుకునే దొరుకుతుండు. మళ్ళీ ఇద్దరు క్లోజ్. అట్లా ఉండి మా అమ్మాయిని ఏం చేసిండు, మా మేళ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి చెప్పే మాటలు మొత్తం మా అబ్బాయికి చెప్తాడు. ఈయన గుంజుకొని ఆయనకు చెప్పుకోవటం, ఆయన మొత్తం చెప్పి వానికి మొత్తం వాడు సెల్లుల మెసేజ్ సెల్లు దొరికింది మాకు. మా అబ్బాయి మా కోడలికి సెల్లు ఇప్పించిండు. ఆయన సెల్లు ఇప్పించి ఆ సెల్లుల మ్యాటర్ మొత్తం మా అబ్బాయి చదువుకున్నాడు. చదువుకొని ఎన్నడైనా సత్తా అని అంటుండు. రోజు కాపలా ఉంటానే. ఇప్పుడు ఒక సెకండ్ లోనే నేను కొద్దిగా పనికి పోయి బయటికి పోయి వచ్చేవారికి ఊరి వేసుకుంటూ వాడు చేపట్టి వాడు సాయి గురిచేసి చచ్చిపోయింది. ఆ టార్చర్ భరించలేక, ఆ టార్చర్ చూడలేక, తట్టుకోలేక ఇక ఊరి వేసుకుంది. ఇప్పుడే ఒక 6 గంటలు 7 ఎవరు లేడు. ఇంట్లో తాళం వేసుకుంది. ఒకడే కొడుకున్నాడు. ఎవరు లేరు సార్. నాకు పెట్టేటోడు ఎవరు లేరు, నాకు సాటేటోడు ఎవరు లేడు, నాకు ఏది లేదు, ఎగ్జామ్ లేదు. ఇక అంతే సార్, నాకు ఓపిక లేదు సార్. సమాచారం అందుకున్న డోర్నకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో శీతల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.